దినము ధ్యానించే మాట మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. విచారపడకము. డోంట్ వరీ అబౌట్ దెమ్. ఉన్కి కుచ్ భీ చింతా నా కర్. లోకములో మానవునికి అనేక విచారాలు, కుటుంబాన్ని గురించిన విచారం, ఆరోగ్యం గురించిన విచారం, పిల్లల గురించిన విచారం, అయితే ఉద్యోగంలో ఉన్న సమస్యల గురించి విచారం, రకరకాల విచారాలు ఉన్నాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు? విచారపడకము అని హెచ్చరిస్తాడు. అందుచేతనే యేసయ్య కొండ మీద ప్రసంగంలో కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింత పడకుడి. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారించు. కాబట్టి మీరు చింతించదండి. మానవుని చింతలు ఎక్కువ. మీరు చింతించి మీ ఎత్తు మూడు ఎక్కువ చేసుకోలేరు. అందుచేతని పేతురు భక్తుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు. అయితే దేవుడు తన పిల్లల గురించి చింతిస్తున్నాడు. ఎట్లా పైకి తీసుకురావాలా, ఏ రీతిగా నడిపించాలా అని ఆయన చింత కలిగి ఉన్నాడు. కాబట్టి ఏం చేయమంటున్నాడు? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏ చింత అయినా సరే, ఎటువంటిదైనా సరే ఆయన మీద వేసి నేర్చుకో. ఆయన భరించేవాడు. కొన్ని చింతలు వేయండి, కొన్ని చింతలు వేయొద్దండి అని చెప్పలేదండి. మీ చింత యావత్తు అంటున్నాడు. కుటుంబ సమస్యగా కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఏదైనా సరే మీ చింత యావత్తు ఆయన మీద. సోదరి, సోదరుడా, వినుతున్న శ్రోత, ఏం చేస్తున్నావు? అయితే విచారపడుతున్నావా? విచారపడద్దు. చింతిస్తున్నావా? చింతించవద్దు. నీ చింత నేడే ప్రభువు వేసి తేలికై ఆత్మీయ జీవితంలో ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా శ్రోతలు నీ మీద ఆధారపడి చింతలు యావత్తు నీ మీద వేసి ముందుకు సాగేదానికి కృప చూపించండి. మీరే ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.